పోలవరం ప్రాజెక్టుపై మంత్రి నిమ్మల రామానాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వాలు చేసిన తప్పులను పునరావృతం చేయకుండా ప్రాజెక్టు నిర్మాణంలో పాత ఏజెన్సీలపై కొనసాగిస్తామన్నారు. ఏజెన్సీలను మారిస్తే కొత్త ధరలతో పాటు ప్రాజెక్టు అంచనా వ్యయం పెరగడంతో పాటు ప్రాజెక్టు నిర్మాణం కూడా ఆలస్యమవుతుందన్నారు. అందుకే 2022లో పనులు దక్కించుకున్న సంస్థలనే కొనసాగిస్తున్నామన్నారు. అప్పుడే ప్రాజెక్టు నిర్మాణంలో ఆయా సంస్థలకు కూడా బాధ్యత ఉంటుందన్నారు మంత్రి. గతంలో 2004-9 మధ్యన కూడా ఇట్లా ఏజెన్సీలని మార్చడం ద్వారా తద్వారా 10 సంవత్సరాలు డిలే అవడంతో రేట్ ధరలు కూడా అంచనా కూడా విపరీతంగా పెరిగిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నామని చెప్పారు. అంచేత అటువంటి పరిస్థితులు అంటే గత చరిత్రలో జరిగినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో వాటి పునరావృతం కాకూడదనేటువంటి ఆలోచనతో ఎట్ ద సేమ్ టైం అదనంగా మళ్ళీ భారం పడకూడదనేటువంటి ఆలోచనతో ఇప్పుడున్నటువంటి ధరలు కాకుండా ఏదైతే ఆ ఏజెన్సీ గత 2022లో ఏదైతే టెండర్స్ని పార్టిసిపేషన్ చేసి ఆ 29,000 స్క్వేర్ మీటర్లకు ఏదైతే 390 కోట్ల రూపాయలు ఏదైతే ఆ రోజు అంచనా ఏదైతే ఉందో ఈరోజు పెరిగినటువంటి క్వాంటిటీకి ఆ రేట్స్ ప్రకారం వాళ్ళనే ఎగ్జిక్యూట్ చేసినట్లయితే డిలే అవ్వకుండా ఉంటుంది. రెండవది భద్రత విషయంలో కానీ నాణ్యత విషయంలో కానీ ఒకే ఏజెన్సీ ఉంటే రేపు రెస్పాన్సిబిలిటీ ఉంటుందనేటువంటి ఆలోచనతో ఈరోజు ఏదైతే సిడబ్ల్యూసి కానీ పీపీఐ కానీ మినిస్ట్రీకి సంబంధించినటువంటి అధికారులు కానీ అందరూ కూడా ఆలోచన చేసి అందరూ కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు. దాని ప్రకారమే రేపు నిర్ణయం తీసుకుంటారు.